కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య తెలిపారు. ఎన్నికల సమయంలో భవన నిర్మాణ కార్మికులకు వ్యక్తిగతంగా కోటి విరాళం ఇస్తానని ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాకినాడలోని పిఆర్ భవన్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కులను దెబ్బతీసే విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై జూలై 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీ సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే చర్యలు నిలిపివేయాలని కోరారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపక్క మధు మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారం, పంటల గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ జూన్ 30న నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమానికి రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు కసింకోట కిషోర్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి శ్రీనివాసరావు, సీనియర్ కార్మిక నేత కె ఆదినారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. జిల్లా సెక్రటరీ తోకల ప్రసాద్ గారు, అధ్యక్షులు కసిం కిషోర్ గారు, మా మిత్రులు బ్యాంకి ఏఐబిఏ నాయకులు ఆదినారాయణ గారు, మిగతా మిత్రులందరూ కూడా నాతో పాటు పాల్గొంటున్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ కాకినాడలో జరుగుతున్నటువంటి సమావేశం సందర్భంగా మరి పత్రికకు తెలియజేయడం ఏంటంటే, ఈ నెల 3వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో జరిగినటువంటి కార్మికుల ఏదైతే 8 మంది జూలై 8వ తేదీన దుర్ఘటన జరిగి మరి 10 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా 29వ తేదీన అన్ని ప్రాంతాలలో పత్రికా సమావేశాలు, ప్రెస్ మీట్ పెట్టాలని కూడా పిలిపించాము. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుకుంటారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్ననే పరవాడ దగ్గర మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగి ఒక 3 కార్మికులు చనిపోవడం జరిగింది. అంతకుముందు విజయవాడ దగ్గర జగ్గేపేటలో సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. లేకుంటే ఇంతకుముందు తిరుపతి దగ్గర ఒక శ్రీ సిటీలో ప్రమాదం జరిగింది. కాబట్టి ఈ భద్రతా ప్రమాణాలు పాటించకుండా, సేఫ్టీ మెజర్స్ ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈరోజు అందుకని కేంద్ర కార్మిక సంఘాలన్నింటినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఏఐటియుసి ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ప్రైవేటీకరణ విధానాలకు, కార్పొరేట్ వర్గాలకు ముందుగాస్తూ ఆయన పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టి కార్మిక వర్గాలందరినీ కూడా కట్టు బానిసలుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. అందులో భాగమే ఈరోజు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చినాం. పైన కేంద్ర ప్రభుత్వం కూడా కార్మిక వర్గం అనేక పోరాటాలు, అసమాన త్యాగాలు, రక్తదర్పణలు, జైళ్ళు, నిర్బంధాలతో పోరాడి సాధించుకున్నటువంటి 44 కేంద్ర కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. మరి ఈ ఎన్డీఏ గవర్నమెంట్కు కార్మిక వర్గ పోరాట చరిత్ర ఏమాత్రం మనకు తెలుసా? ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేటువంటిది ఏఐటియుసి. ఈ దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని మొట్టమొదటిగా పిలిపించింది ఏఐటియుసి. మరి ఈ పోరాడి సాధించుకునే చట్టాలన్నీ కూడా ఈరోజు అవగాహన లేకుండా కార్పొరేట్ వర్గాలైనటువంటి ఆదాని, అంబానీకి ఈ దేశ సంపదను కట్టబెట్టడానికి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తారు. అందులో భాగమే ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు.
ఒక కోయిల ముందే కూర్చున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఈ రాష్ట్రంలో లేబర్ కోడ్లు అమలు చేయాలని చాలా ఉత్సాహంగా చూపిస్తున్నారు. అందులో భాగంగానే గత అసెంబ్లీలో 8 గంటల పని నాడు ఏదైతే 1896లో చికాగోలో పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని కూడా ఈరోజు 12 గంటలు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. మరి ఎవరు చెప్పారంటే నాకు ఎవరు ఇచ్చారు అధికారం? కానీ ఈరోజు తొమ్మపూరుగా కూటమి ప్రభుత్వం మరి కార్మికులు నష్టం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కావాలని దాని మీద వాళ్ళు కూడా ఈ నెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలిపించారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు పెడతానని స్వయానా పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం ఎమ్మెల్యే, ఈరోజు ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు ₹1 ఇస్తామన్నారు. ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశారు. మరి ₹1 కాదు కదా, 2 పైసలు కూడా ఇవ్వలేదు. మరి ఎందుకయ్యా మీరు ఇట్లా అబద్ధాలు చెప్పేది ఉప ముఖ్యమంత్రి గారు? కాబట్టి ఇటువంటి విధానాలన్నీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ అందరూ కూడా ప్రజలను ఈ రాష్ట్రంలో కార్మిక వర్గానికి ద్రోహం చేస్తున్నారు, మాయమాటలు చెప్తున్నారు, మోసం చేశారు, దగా చేశారు. ఈరోజు స్కీమ్ వర్కర్లు అయినటువంటి ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్, ఐకేపీ యానిమేటర్స్ ఈరోజు తక్కువ వేతనంతో పెట్టి చాకరీ చేస్తున్నారు. ఈరోజు ఇది విధంగా ఈరోజు ముఠా వర్గాలు ఉన్నారు. సివిల్ సప్లై రంగంలో పనిచేస్తున్నటువంటి హమాలీలకు వేతనాలే పడ్డంలే, దాని మీద వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఆటో కార్మికులు దాదాపు 15 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉంటే వాహన మిత్ర ఈరోజు 2,90,000 మందికి మాత్రమే ఇస్తున్నాం. మరి మిగతా వాళ్ళు కార్మికులు కాదా? మరి ఈరోజు అనేక రకాల సమస్యలతో కార్మిక వర్గం సతమతమవుతా ఉంది. ఈరోజు పబ్లిక్ సెక్టర్ అంతా ధ్వంసం చేస్తున్నారు. బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్, రైల్వేలు, విమానాలు, పోర్టులు అన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు మానుకోకపోతే భవిష్యత్తులో రాబోయే కాలంలో కార్మిక వర్గాన్ని సమీకరించి మీ ప్రభుత్వాలను గద్దె దించేంత వరకు కూడా పోరాటం చేస్తాం, పోరాటం నిలబెడతాం. ఏఐటీసీ పక్షాలు నిఖర్స్గా, నిజాయితీగా పోరాటం సాగిస్తామని మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.